మనము ఆలస్యం చేయకుండా ఒక అరగంట సేపు వాక్యానికి ముగించుకుందాం. ఆదికాండము 18వ అధ్యాయం మొదటి వచనం. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారము ద్వారముందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. దేవుడు తన వాక్యం మన వినికిలో దీవించును గాక. ఎవరిక్కడ? అబ్రహాముకి. ఎవరు కనబడుతున్నారు? ఏ టైం అది? ఎండవేళ. టైం రాశాడు, ఉన్న ప్లేస్ రాశాడు, అబ్రహాం గురించి చెప్తున్నాడు, ఎవరు కనిపించారో కూడా చెప్తున్నాడు. అబ్రహాముకు దేవుడు కనపడటం ఇది ఫస్ట్ సారి ఏం కాదు. 12వ అధ్యాయంలో దేవుడు మాట్లాడాడు, 15వ అధ్యాయంలో వాక్యంగా దేవుడు దర్శనం ద్వారా వచ్చి మాట్లాడాడు. 18వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుడు ఒక మంచి విషయాన్ని చెప్పడానికి వచ్చాడు. కాబట్టి అమ్మ, ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? మాట్లాడతాడు. చెప్పండి, ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? మాట్లాడతాడు. సమాధానం దొరికిందా? ఎవరితో మాట్లాడతాడు? ఎవరితో మాట్లాడతాడు దేవుడు? ఖాళీ కూర్చుని ఉంటాను. ప్రార్థన చేసే వారితో సమాధానం దొరికింది కదా. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. అబ్రహాము ప్రార్థనాపరుడు, అబ్రహాము దేవుని భయం కలిగిన వాడు, అబ్రహాము విశ్వాసం కలిగిన వాడు, అబ్రహాము త్యాగం చేసే గుణం కలిగిన వాడు, అబ్రహాము దేవుడు చెప్పగానే వినడానికి చేయడానికి లోబడే స్వభావం కలిగిన వాడు. ఎన్ని గొప్ప లక్షణాలు చూడండి అబ్రహాములో. ఈరోజు మనం కూడా దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, వస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు ఒక్కొక్క విషయంలో మార్పు తెచ్చుకోవాలి. ఒకేసారి మార్పు వచ్చిందని నేను చెప్పట్లేదు. ఒక్కొక్కటి మార్పు తెచ్చుకోవాలి. మనం ఎలా ఉన్నామో అద్దం ముందు నిలబడినప్పుడు మన దేహం కనబడినట్టు, దేవుని సన్నిధికి వచ్చి వాక్యం వింటున్నప్పుడు మన మనసులో ఉన్న బాధలు, లోపాలు కనబడతాయి. మన హృదయంలో దాక్కుని ఉన్న పాపాలు కనబడతాయి. కాబట్టి దాన్ని ఒక్కొక్కటి తీసేసుకుంటూ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వారికి కనబడును. దేవునికి స్తోత్రం. అబ్రహాముకు దేవుడు కనబడడానికి ముందుగా, మాట్లాడటానికి ముందుగా, మీకు అంతకుముందు చెప్పాను, అబ్రహామును దేవుడు లోకములో నుండి, విగ్రహారాధనలో నుండి, పాపములో నుండి, అతన్ని పాడు చేసే బంధువుల దగ్గర నుంచి, స్నేహితుల దగ్గర నుంచి అబ్రహామును ఏం చేశాడు? దేవుడు వేరు చేశాడు. కాబట్టి దేవుడు మనం దీవించడానికి ముందుగా మనలో జరిగే కార్యం ఏంటంటే, మనం దేవుడు ప్రత్యేకపరుస్తాడు. చెప్పండి, ఏం చేస్తాడు? లోకము నుండి ప్రత్యేకత, చెడుతనము నుండి ప్రత్యేకత, దుష్ట సాంగత్యాల నుండి ప్రత్యేకత. దేవుడు ప్రత్యేక పరీక్షకున్న వారిని దేవుడు దీవిస్తాడు. ఇక్కడ మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడార ద్వారం ముందు కూర్చున్నప్పుడు అతనికి దేవుడు ఎందుకు కనపడ్డాడు అబ్రహాముకి దేవుడు అంటే? చెప్పండి, ఎందుకు కనపడ్డాడు? ఎందుకు వచ్చిన అబ్రహాం ఇంటికి దేవుడు? మన ఇంటికి దేవుడు ఎందుకు రావాలనుకుంటాడు? అసలు వచ్చేటప్పుడు మనం ఏం చేస్తాం? అబ్రహాం ఏం చేస్తున్నాడు? ఏమ్మా, అబ్రహాం ఇంటికి ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చాడు. దేవుని దూతలు వచ్చినాయి, దేవుడే వచ్చాడు. 3 దూతలు వచ్చినాయి. వచ్చే టైంకి అబ్రహాం ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడా, కూర్చున్నాడా? ఏం చేస్తున్నాడు? కూర్చున్నాడు. పైగా ఏ టైం అది? ఎండవేళ అన్నం తిన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా రాదు. పైగా ఇంకో గొప్ప విషయం ఏంటంటే, అబ్రహాము చచ్చిపోయే వరకు ఒక మంచి ఇల్లు కట్టుకోలేదు. మనకైనా ఉన్నాయి రేకుల చెట్లు,
అబ్రహాం ఏంట్లో నివసించాడంట? గుడారాలు ఎక్కడ ఉంటాయి చెప్పు? గంగిరెద్దులు తెలుసా? మాటలు వేసేవాళ్ళు తెలుసా? అంబేద్కర్ గ్రౌండ్ లో ఉన్నారు మొన్నటి దాకా. చేపించుకున్నారా స్వాములు, అడ్డలు, మరకాలు, బిందులకి తొట్టలు తీసేశారు కదమ్మా. సర్కస్ వాళ్ళు వచ్చి టెంట్లు వేసుకున్నారు గిట్ట, వర్షం రాకుండా ఎండ రాకుండా. అబ్రహాము బ్రతికినంత కాలం ఎలా ఉన్నాడంట? ఎందుకని ఉన్నాడంటావు? డబ్బులు లేవా? పనులు లేరా? మనకు కొన్ని పాఠాలు ఇవన్నీ. అంటే ఇప్పుడు మన ఇల్లుని కాడి గుడారాలకు వెళ్ళమంటలా మనం ఇక్కడ ఎలా అనుకునేరు. అయ్యగారు అబ్రాహం గురించి చెప్పాడు. గుడారం ఉన్నాడు. అబ్రాహం తండ్రి, విశ్వాసుల తండ్రి. గుడారాల్లో ఉంటే మనం ఇళ్లలో ఉంటున్నాం, డాబాల్లో. గుడారంలోకి వెళ్ళి ఉండాలని కాదు ఉద్దేశం. మనకు ఒక సాదృశ్యం, మాదిరి చూపిస్తున్నాడు అబ్రహాం. ఎందుకో తెలుసా? ఆయన ఒక నిశ్చయత ఏంటంటే, ఈ భూమి మీద ఉన్నవన్నీ స్థిరము కాదు అని ఒక నమ్మకత్వంతో నింపబడ్డాడు. ఒక నిశ్చయత. కాబట్టి ఏది ఉన్నా మనం ఇక్కడ స్థిరంగా ఉండలేము, దాటి వెళ్ళిపోయే వాళ్ళమే. కాబట్టి మనం దాటి వెళ్ళిపోయే వాళ్ళు మనకి స్థిరమైంది ఎందుకు అనుకుని అబ్రహాము బ్రతికినంత కాలం గుడారాల్లోనే బ్రతికాడు. 318 మంది తన ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఎంతమంది అమ్మా? 318 మంది తనతో పనిచేసేవాళ్ళు, తనతో తన ఇంట్లో ఉంటూ రోజు వాళ్ళు అన్నం తినడానికి కూర్చున్న వాళ్ళ సంఖ్య ఎంత చెప్పాలి? ప్రతిరోజు వాళ్ళు తినడానికి కూర్చున్నప్పుడు మన ఇంట్లో ఎంత? 5, 3, 4. వాళ్ళ ఇంట్లో ఎంత? దాదాపుగా 400 మంది అబ్రహాం ఇంట్లో ప్రతిరోజు ఏం తినేవాళ్ళు? భోజనం. 400 మంది తినడానికి ఎంత కావాలంటారు? అంటే అబ్రహాం ఎంత ధనవంతుడు అంటే తెలుసా? మీకు అర్థమైందా? అంత ధనవంతుడు అబ్రహాము. కానీ దేవుడు అతన్ని ఎంత దీవించాడో మనకు అర్థమవుతుంది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. దేవుడి ప్రసన్నంలో దేవుని దగ్గర మనము ఒక దీవెన పొందుకోవడానికి ఎదురు చూడాలి. చెప్పండి, ఏం చేయాలి? ఎదురు చూపుని బైబిల్ ఏం చెప్తుందంటే నిరీక్షణ. ఏంటది? నిరీక్షణ. జ్వరం వచ్చింది, రాత్రి వచ్చి పొద్దునగా తగ్గిపోయిందా? కనీసం 2, 3 రోజులు, 4 రోజులు, ఒక్కోసారి వారం రోజులు అయినా ఏం చేస్తున్నామని అప్పుడు దాకా ఏం చేయాలి? కూర్చోవాలి అంతే, మంచం మీద పడుకోవాలి. లేదు అని బయటికి వెళ్ళామంటే రోగం ఎక్కువైంది, ఆ రోగం ఇంకో దాన్ని దారితీసింది. కాబట్టి ఎదురు చూపు గొప్ప ఆశీర్వాదం. నిరీక్షణ అనేది నీకు ఎన్నో నేర్పించుకుంటూ వెళ్తూ ఉంటుంది. సహనం నేర్పించింది మొదటగా, భయంతో బ్రతకడం నేర్పించింది, మౌనంగా ఉండాలని నేర్పించింది, నోరు తగ్గించింది. అన్ని జీవన శైలిలో మార్పులు తీసుకోవడానికి వచ్చేదంటే నిరీక్షణ. ఎదురు చూపులో అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ రోజున అబ్రహాము దేవుని దగ్గర ఎదురు చూస్తూ ఉండగా దేవుడు వచ్చాడు, కొన్ని విషయాలు చెప్పెళ్ళాడు. మొదటిగా ఏ విషయం చెప్పెళ్ళాడు? చెప్పాను మీకు ఒకసారి మాట. 18వ అధ్యాయంలో అబ్రహాముకు దేవుడు చెప్పి వెళ్ళిన సంగతులు ఏంటి? ఆశీర్వదిస్తానని. వెరీ గుడ్. 1, కుమారుడిని ఇవ్వబోతున్నాను. 2 నేను చెప్పనా? చెప్పు, ఏంటి 2 ఏంటి? 18వ అధ్యాయంలో ఏం కనపడుతుందమ్మా? ఏమ్మా? 1 కుమారుని ఇస్తాను, నీ గుడారంలో ఉంది శారా, నీ భార్యని బిలువు అంట. నవ్వుతుంది ఆమెమో. ఆమె ఏం చేస్తుంది? లోపల నుండి నవ్వుతుంది. ఈరోజు దేవుడు చెప్పే మాటల్లో కూడా మనకి నవ్వు వచ్చింది అనుకో, అంత బాగా నవ్వాల్సిన టైం నవ్వాలి, ఏడవాల్సిన టైంలో ఏడవాలి. దేవుని వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు నేర్చుకోవాలి. శారాది వినబడుతుంది. దూతలు ఇంటికి వచ్చి, అబ్రహాం నీ భార్య ఎక్కడ? లోపల ఉందయ్యా.
నీ భార్యని పిలు, నీ భార్య గర్భం ధరించబోతుంది, కొడుకుని కంటది, ఇస్సాకు అని పేరు పెట్టండి అని దూతలు చెప్తుంటే ఆమె పొక్కు నవ్విందంట. ఆ నవ్వు బయటికి వినబడింది. లోపల గుడారంలో నవ్వితే బయటికి వినబడింది. వెంటనే దూతలు, నీ భార్య నవ్వనేలా అంటే దేవుని మాట అంత తేలిగ్గా కనబడుతుంది. అబ్రాహాం, శారాకి నవ్వెందుకు వచ్చింది? దేవుడు చెప్పే మాట మీద నమ్మకం లేదా? వాస్తవానికి నమ్మకం మనకే ఉండదు. 100 సంవత్సరాలు 97 వయసులో ఏ స్త్రీ పిల్లలు కంటదండి? గర్భం ఉడికిందని బైబిల్ చెప్తుంది. ఆమె గర్భం ఉడికిపోయింది, గర్భసంచి పూర్తిగా పాడైపోయింది. సైన్స్ ఒప్పుకోదు కూడా. అటువంటి పరిస్థితుల్లో దేవుడు పిల్లలు పుడతాడంటున్నాడు. ఎలా సాధ్యం? అప్పటికి అబ్రాహాం వయసు 99. ప్రియులారా, ఆ వయసులో దేవుడు పిల్లలు పుడతాడంటే ఎలా సాధ్యం? ఎలా నమ్మకం కలిగింది? దేవుని మందిరానికి వచ్చి నమ్మండి అమ్మా, దేవుడు బాగు చేస్తాడయ్యా, దేవుడు స్వస్థపరుస్తాడయ్యా, దేవుడు మేలు చేస్తాడయ్యా నేను నీకు వాక్యంలో చెప్తుంటే చెప్పే మాటలు బట్టి మీకు నమ్మకం కలగకపోతే దేవుని గారిని ఎలా చూస్తాం చెప్పండి? వినుట వలన విశ్వాసం కలుగును. వినండి, తీక్షణంగా వినాలి, జాగ్రత్తగా వినాలి, చెవులు పెట్టి వినాలి, భయంతో వినాలి. అప్పుడే మనలో విశ్వాసం కలిగింది. నిర్లక్ష్యం విన్నాం అనుకోండి, ఆటకాయతనంగా దేవుని మాట విన్నాం అనుకోండి, ఆడతా పాడతా విన్నాం అనుకోండి, బలమైన వాక్యం నీ ముందు బలహీనమైపోద్ది. పందుల ముందు ముత్యాలు జరిగితే పందులు ఏం చేస్తాయి అంట? తొక్కుది అంట. పందులు వాడికి కావాల్సింది పాడైపోయిన కుళ్ళిపోయిన ఆహారం అయితే బంగారం లాగా తింటే, ముత్యాలు బంగారం వేసారనుకో పందుల ముందు తినే కాదు అయ్యి ఏం చేస్తాయి వాటిని? బైబిల్ ఉందన్నమాట, పందుల ముందు ముత్యములు చల్లబడి. వాటి విలువ తెలియదు. అలాగే మనం కూడా దేవుని వాక్యం విలువగా వినకపోతే, జాగ్రత్త వినకపోతే నిష్ప్రయోజనం అయిపోతుంది. జాగ్రత్త దేవుని వాక్యం ఎంతో విలువైంది క్రీస్తునందు. రెండో విషయము ఎందుకు వచ్చాడంటే చెప్పండి. ఇప్పుడు ఒకటి సంతానం చెప్పడం వచ్చాడు. రెండోది ఎందుకు వచ్చాడు ఇంకా చెప్పట్లేదు నేను. వెరీ గుడ్. దేనికోసం? సొదొమ గొమొర పట్టణం నాశనం అయిపోతుందని చెప్పడానికి దేవుడు వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత ప్రేమ గల దేవుడు. దేవుని యందు విశ్వాసం ఉంచిన తన పిల్లలకు దేవుడు ఎంత మంచి సమాచారం ఇస్తున్నాడు. పిల్లరా, మనం కూడా నేర్చుకుందాం. దేవుడు కనబడతాడు, దేవుడు మంచి శుభవర్తమానం చెప్తున్నాడు, దేవుడు జరగబోతున్న కీడును చెప్తూ ఉన్నాడు. మన బంధువులు ఒకవేళ దేవుడు ప్రేరేపించాడు అనుకో, ఒకవేళ మన దర్శనంలో ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు కనపడ్డారు అనుకో, అర్థం ఏంటి? వాళ్ళు ఇంకా దేవుని నమ్మలేదనుకో, వాళ్ళు ఇంకా మనకు శత్రువులు ఉన్నారనుకో, దాని అర్థం ఏంటి? ఏం చేయమని? వాళ్ళతో కడ్డీపైపోమని. ఏం చేయమని? వాళ్ళు ఖచ్చితంగా నీ దృష్టిలో ప్రార్థన చేసినట్టు కనపడుతున్నారంటే వాళ్ళతో నువ్వు జాగ్రత్తగా మంచిగా ప్రేమగా బ్రతకాలని, వారి కొరకు ముఖ్యంగా ప్రార్థన చేయాలని. ఇది గుర్తుపెట్టుకోవాలి, ప్రార్థన చేయాలి. అబ్రహాముకి ఇది చేస్తారని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున మన జీవితాల్లో కూడా దేవుడు మాట్లాడతాడు, జ్ఞాపకం చేసుకుంటాం. సింధూరవనములు, మమ్రే దగ్గర ఉన్న సింధూరవనం అంటే సింధూర వృక్షము క్రింద కూర్చున్నప్పుడు ఎండవేళ అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. ఏ చెట్టు కింద ఉన్నాడమ్మా? సింధూర వృక్షం. సింధూర వృక్షం కింద ఉన్నప్పుడు దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడాడు? శుభవర్తమానం చెప్పాడు, జరగబోతున్న కీడును కూడా చెప్పాడు. ఏ నీడ కింద ఉన్నాడంటే సింధూర చెట్టు కింద ఉన్నాడు. మనం ఎండలో బాగా అలసిపోవచ్చు అనుకోండి, ఏం కోరుకుంటాం?
ముందు నీళ్ళలోకి రావాలి, తర్వాత మంచినీళ్ళు తాగాలి. రాగానే అన్నం పెట్టమంటావా అంటారు, నీళ్ళు తాగాలి. తర్వాత చల్లని నీళ్ళు ఇవ్వమని చేతులతో గుడుగుండుగా లేచి చూనుకోండి అట్టుంటది వీళ్ళరా. కాబట్టి నీడ చాలా ప్రాముఖ్యం. ఈరోజు మనం దేవుని పిల్లలుగా అబ్రహాము సింధూర చెట్టు నీడ కింద ఉన్నప్పుడు, సింధూర చెట్టు నీడ దేనికి సాదృశ్యం ఉందంటే దేవుని ప్రత్యక్షత. చెప్పండి ఏంటమ్మా? దేవుని ప్రత్యక్షత గుర్తుగా కనపడుతుంది. ఈరోజు దేవుని పిల్లలుగా మనం ఏం పొందుకుంటూ ఉండాలి? దేవుని ప్రత్యక్షతలో పొందుకోవాలి. దేవుడు మనతో మాట్లాడాలి, దేవుడి దర్శనం కలగాలి, ఒక బలమైన నిదర్శనం, బలమైన గుర్తు పొందుకోవాలి. ప్రార్థన చేస్తే ఏదో ఒకటే. అందుకనే ఉద్దుత్ ప్రార్థనలు కాకుండా ప్రార్థన ఎలా చేయాలంటే ఒక వారం రోజులు, ఒక 4 రోజులు, లేకపోతే ఒక 14 రోజులు, ఒక 21 రోజు మందిరంలో నుంచి కదలకోకుండా పట్టుబట్టి ప్రార్థన చేసుకుంటా ఉంటారు. అర్థమవుతుందమ్మా? గంట సేపే కుదరట్లా, వారం రోజులు గవర్నమెంట్ అయ్యి కదా అన్నామనుకో. అమ్మా వచ్చారు ఈ పోయిన వారంలో మీరు ఏమన్నా? లేకపోతే వారం అంతా వచ్చారా? దేవుని స్తోత్రం. ఎంతమంది వచ్చేసేయండి? రోజు వచ్చారమ్మా? 5 రోజులు వచ్చారా? ఒకరోజు పక్కన నాకు రానంటే ఒకరోజు వచ్చి చెప్పాలి. రావడానికి సిద్ధపడండి, రండి, ప్రార్థన చేయండి. దేవుని ప్రత్యక్ష ఏం కలుగుతుందమ్మా? ప్రార్థించే వారికి ఏం కలుగుతుంది? దేవుని ప్రత్యక్షత కలుగుతుంది. కాబట్టి సింధూర వనపు చెట్టు క్రింద గుడారములో ఉన్న అబ్రహాముకి దేవుని ప్రత్యక్షత కలిగింది. గుర్తుపెట్టుకున్నాం. యోనా గ్రంథం 4:6 త్వరగా చూడండి. యోనా గ్రంథం మనకి ఎవరు గుర్తొస్తారు? మనకి చెప్పండి అమ్మా. యోనానే. యోనా ఎవరు? యోనానగా ఆ పేరుకి అర్థం ఏంటి చెప్పు. ఏంటి? వెరీ గుడ్. చప్పట్లు కొట్టి గట్టిగా చెన్నారని నాదకి చెప్పాడు. నిజమే. యోనానికి అర్థం ఏంటి? బొబ్బ లేకపోతే పావురం. పావురం మూలుగుతూ ఉంటుంది. మన ఇళ్లలో పావురాలు ఉంటే చేద్దామా? మూలిగితే ఎందుకని? అవి మూలిగితే దరిద్రం అనుకుంటాం, ఏడుతున్నాయి అనుకుంటాం. అది ఏడవడం కాదు, మూలగడం. మూలగడం దేనికి గుర్తు అంటే బైబిల్ చెప్తుంది ప్రార్థనకు గుర్తు. చెప్పండి ఏంటిది? పరిశుద్ధాత్మ ఏ రూపంలోకి ఎందుకు వచ్చింది? ఆకాశంలోంచి. మరి పావురం మంచిదా చెడ్డదా? పావురంలో ఏది ఉండదు అనుకుంటున్నారు? తిన్నారా పావురం ఎప్పుడన్నా? చేదు ఉందా? నేను తినలేదు ఎప్పుడు. ఉందంటే ఆయనకి తింటం కావాలి కానీ చేదు ఉందో మాకెందుకు? పావురంలో చేదు ఉండదంట. అమ్మ మీకు తెలుసా? తిన్నారు ఎప్పుడన్నా? తినలేదా? చేదు ఉండదు. కాబట్టి అంటే పక్షుల్లోకెల్లా పావురంలో ఏం లేదు. అందుకనే దేవుడు పరిశుద్ధాత్మ రూపంలో పావురాన్ని ఏర్పరచుకున్నాడు. చేదు లేని పక్షి. ఏ దేవుని బిడ్డలారా, ఇంకో విషయం, పావురం ఒక దానితో జత కడితే ఇంకో దాంతో జత కట్టదంట. చచ్చిపోతే కానీ అలా ఉండిపోతే చచ్చిపోతుంది కూడా. అందుకని ప్రేమకు గుర్తుగా పావురాలను చూపిస్తారు. ప్రేమ గుర్తుగా ఏం చూపిస్తారు? పావురాలను చూపిస్తారు. ఒకటి భార్యాభర్తలకు అయినాయి అంటే అవే కలిసి ఉంటాయి. ఇక దేనితో కూడా అవి జత కట్టమంట. అంత ప్రేమ. కాబట్టి ప్రేమ, పరిశుద్ధత, చేదులేని జీవితం, గొవ్వవలే మూలుగుచ్చు అని బైబిల్లో ఉంది. మూలవడం అంటే ఏంటయ్యా? చెప్పా, ప్రార్థన చేయడం. కాబట్టి పావురం ఉన్న గుణాలు ఇవే కదా. మరి పావురాన్ని మనం ఏం చేద్దాం? ఇంట్లో ఉంటే మనం చెప్పే మన సాగు పెద్దోళ్ళు, అమ్మో మూలుగురు దరిద్రం పంపించే. పావురం మంచిదిరా బాబా. మరి పక్షవాతం వస్తే అంటే దానికి రక్తం ఎందుకు కావాలి? మీకు అర్థమైందా? మరి కోడి రకం వారం అంతా కోళ్ళు తింటున్నాక మరి కోడి రకం రాసుకోవచ్చుగా. మరి పావు రకమే దానిలో వైద్యానికి సంబంధించిన గుణాలు ఉన్నాయి.
పావురం వైద్యానికి పనిచేస్తుంది, చేదు లేనిది, పరిశుద్ధ కలిగింది, ప్రేమ గుర్తుగా ఉంది, పరిశుద్ధ ఆత్మ గుర్తు కనబడతా ఉంది. వాడ మునిగిపోయి నీళ్ళన్నీ ఎండిపోయిన తర్వాత, జలప్రళయం తగ్గిన తర్వాత ఏం తీసుకొచ్చింది? ఒలివ చెట్టు ఆకుని. అంటే నమ్మకంగా ఉంది కదా. కాకేం చేసింది? కాకేమైందమ్మా? కాకి ఎందుకు రాలేదంటారు? అక్కడ రాయబడాల, ఎందుకు రాలేదంటారు? తెలుసండి దీనికి. కుళ్ళిపోయిన ఆడి మీద సచిన చేపలు కూర్చుని పీక్ తింటా కూర్చున్నా. 1000 ఏనుగులు తిన్నారు, రాబందంటే ఒక గాలి తుఫాను తెచ్చినట్టు మొత్తానికి ఎప్పుడు అవకాశం దొరికింది అనుకో తుర్రుమ పెట్టుకెళ్ళి ఇక రాని కూడా రాల. పావురం మాత్రం వెళ్ళి తిరిగి ఏం తీసుకొచ్చింది? రుచిన ఒలివ ఆకు మొక్కను తీసుకొచ్చింది. నోవాకి ఏం కలిగింది? నీళ్లు పూర్తిగా తగ్గిపోయినాయి, భూమి మీద చెట్లు మొలిసినాయి. నోవా పట్టు ఒలివ చెట్టు కనబడింది, అందుకే తీసుకొచ్చింది. అంటే నమ్మకమైన రాయబారి ఎవరో? పావురం. ఇన్ని గుర్తున్నాయి. ఇప్పుడు ఆ పేరు ఎవరు పెట్టబడింది? యోనాకి. కన్నారా పెట్టుకున్నా పోయేది ఆ పేరు యోనా. ఈ యోనా వేరుకున్నాడు బాబు. 4:6 పేరు మాత్రం పావురం గోబే కానీ యోనాకున్న గుణాలు చూడండి. చదవండి ఒకసారి. సొర చెట్టు ఒకటి ఏర్పరిచి ఆగండి. సొర చెట్టును చూసి ఏం చేశాడంట? ఎందుకని? మంచి ఎండవేళ మెట్టపెట్ట ఎండ వాళ్ళు కట్టుకుని అబ్బా తల్లపోతున్నాను నీళ్ళలో కూర్చున్నాడు అనుకోండి, చల్లగా ఏసీకి వచ్చి ఎట్లుంటది? ఎట్లుంటుందమ్మా? సంతోషం. యోనా కూడా అట్లయింది, ప్రాణం తెప్పరిల్లింది అనమాట. దేవుడు ఒక్క రాత్రిలో ఏం పుట్టించాడు? సొర చెట్టు. ఆయన పెట్టాడా? నీళ్లు పోసాడు? యోనా లేదు, అదే వచ్చింది, దేవుడు పుట్టించాడు. తెల్లవారి జరగల ఎట్లా అలుకుందంటే ఎండ కొద్ది కూడా కింద పడతల్లా, అంత దట్టంగా అలుకుంది. నీడ చల్లటి ఎండలో చల్లటి నీడ గాలి వస్తుంది, భయంకర ఎండలో. సంతోషపడ్డాడు. మనం కూడా అంటే దేవుడు ఇచ్చిన వాటి బట్టి చాలాసార్లు సంతోషపడతాంగా. సంతోషపడతారు లేదా? కొత్త బట్టలు వేసుకునేటప్పుడు సంతోషంగా ఉంటుందా లేదా? ఉంటుందా? అది సంతోషపడి ఏం చేయాలి? పక్కన వేసుకోవాలి. సింపుల్ కవర్ చెప్పడం, పక్కన వేసుకోవడం, చేతి కొట్టుకోవడం, బయటకు వచ్చి అందరి మీద నిలబడ్డా మనకు ఎట్లుంటుంది? అది తెలంగాణ గ్యాస్ తాకించి కొట్టింది. అయితే కృతజ్ఞత చెల్లించావా? ఇలా సంతోషం, దేవుల్లో ఉన్న సంతోషం, దేవుడు చేసిన మేలు బట్టి సంతోషపడుతున్నాం. ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుడు ఇచ్చిన వాటిని బట్టి. యోనా చూడండి, సంతోషించను. ఇచ్చిన వాడిని సంతోషపడుతున్నాం. మరి దేవుడు తీసేసినప్పుడు దేవుడు కొన్ని తీసేదారు కదమ్మా, కథలు చేయడా? దేవుడు ఇస్తాడు, ఇచ్చినవాడు తీసుకుంటాడు. పిల్లలు ఎవరు ఇచ్చారు? ఎవరు తీసుకుంటారు? ఇంట్లో తోడు ఎవరికి ఇచ్చారు? భర్తగా దేవుడు ఇచ్చాడు. ఆయన చూసావా ఆయన వస్తాడని? తల్లిదండ్రుల సంపద తీసుకొచ్చి ఒక ఆయన ఇచ్చి తీస్తే మా ఆయన అన్నాం, మా ఆయన మంచోడు అన్నాం, గొడవైనప్పుడు మా ఆయన దరిద్రుడు అన్నాం. ఏనాడు దత్తామన్నోళ్ళు కూడా ఉన్నారు. ఏమంటే ఆయన చెప్తే అప్పుడు ఏమైంది? ఆయన చెప్తే ఏమైంది? రోడ్డు మీద కొత్త కూడా భయం మనకి. అంతమంది చూడట్లా. పొద్దున్నే బయటకు వస్తే విధవరాలు ఏమంటున్నారు? ఫంక్షన్కి వెళ్తున్నారా? పిలుస్తున్నారు. అసలు ముందుగా ఫస్ట్ కార్డు తీసుకెళ్ళి విధవరాలకు ఇవ్వండి. ఎవరైనా చెప్తారమ్మా? వాడు కూడా అంటారమ్మా, నాకెందుకు ఇచ్చావు? మొదటిగా నీకెంత పెద్దమ్మా అన్నావు, నాకెందుకు ఇచ్చావమ్మా అంటారు. వాళ్ళకి ఆలోచన, వీళ్ళకి భయం. దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చిన వాటిని బట్టి సంతోషిస్తున్నావు. దేవుడు తీసుకున్నప్పుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. ఎక్కడుంటారో అదో తెలియకపోతే ఎట్లా? డబ్బులు ఉన్నప్పుడేమో ఒక రకంగా, డబ్బులు లేనప్పుడేమో ఒక రకంగా ఉన్నాం అనుకో, తిట్టామనుకో, దేవుడిని ఎట్లుంటుంది? ఎంత గొప్ప దేవుడు అంటే, దేవుడు బలిచ్చాడని డబ్బులు అన్నాం అనుకో, ఇచ్చాడు. వచ్చే వారం కూడా రూపాయలే జేబులో
ఇప్పుడు ఏమన్నారు? ఇలా ఇస్తాడు దేవుడు. యోన ఇచ్చినప్పుడు సంతోషించాడు. తెల్లవారేసరికల్లా ఏమైంది? మళ్ళీ పురుగుడు పంపించాడు దేవుడు. బాగా వినండి, దేవుడు దీవెన పొందుకున్న తర్వాత కృతజ్ఞత లేకపోతే దాన్ని తీసివేయడానికి దేవుడు పురుగులు పెడతాడు. సంతోషించాడు, అసలు ఎలా ఉంటాడో అని చెప్పి పరీక్ష పెడతాడు. పురుగు పెట్టి దాని కాండాన్ని కొట్టించేసాడు. తెల్లారి వాళ్ళకి ఏమైపోయింది? చెట్టు వాడిపోయింది. ఇప్పుడు కోపం వచ్చింది వాళ్ళకి. ఏమొచ్చింది? అక్కడ మొదటేమో సంతోషించి, ఇప్పుడు ఏమొచ్చింది? కోపం వచ్చింది. చూసారా పిల్లలు? అది మన భక్తి బ్యాలెన్స్ అన్నమాట. కోపం సంతోషం, సంతోషం కోపం. ఇదే సొర చెట్టు కింద యోన కోపడుతున్నాడు. ఇచ్చిన దేవుడే. ఎందుకు ఇచ్చావని అడిగాడా? సంతోషం కూర్చున్నాడు. ఇచ్చినప్పుడు ప్రభువా ఎంత గొప్ప దేవుడు అయ్యా, అడగకుండా ఇచ్చేవన్నాడా? అన్నమాట తను సంతోషపడ్డాడు. జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏ దేవుని పెట్టారా? అబ్రహాము సింధూరవనంలో ఒక చెట్టు కింద గుడారములు ఉండగా దేవుని ప్రత్యక్షత. యోన సొర చెట్టు కింద ఉండగా కృతజ్ఞత లేని వాడిగా ప్రవర్తించాడు. సంతోషించాడు దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి. దేవుడు తీసుకోగానే తిడుతున్నాడు, బాధపడుతున్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎంతసేపు నీవు దేవుడు ఇచ్చిన వాటి బట్టి కృతజ్ఞత కలిగి ఉంటావు, దేవుడు ఇస్తా ఉంటాడు. ఇచ్చిన వాటిని బట్టి మనం దేవుడు మర్చిపోతున్నాం చాలాసార్లు. అందుకే దేవుడికి కూడా బాధ కలుగుతాం. గొప్ప పావురం కానీ అతనిలో లక్షణాలు కనిపించనే. మొదటి రాజుల గ్రంథం 19:4 మనం ముగించుకుందాం. ఇంకా మొదటి రాజుల గ్రంథం పాత నిబంధనలో 19వ అధ్యాయం 4వ వచనం చదవండి అమ్మా. తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షం క్రింద కూర్చుండి, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిన కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకోమని ప్రార్థన. ఎవరైనా ఈ ప్రార్థన చేశారా ఎప్పుడైనా? ఏమని అడిగారు ఎప్పుడైనా ప్రార్థనలో? అయ్యా నన్ను తీసుకో అన్నారా? 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 ఇంత సాక్ష్యం ఇక్కడ. అమ్మ అన్నా ఎప్పుడైనా? కోరుకున్నావా? సత్య పోరా అనలేదు, అనుకోలేదా? నాతో కూడా అన్నావు, చచ్చిపోనిపిస్తుంది బాధపడ్డాం కంటే. అన్నామమ్మా? అందరం అన్నాం వాళ్ళమే. ఆయన గారు కూడా అన్నారంట, రవి గారు. అందరం అన్నాం. ఏ దేవుని పెట్టారా గమనించారు. ఏలియా 850 మంది బయలు ప్రవక్తలు చంపాడు. ఎంతమందిని? ఒక్కడండి, ఒక్కడు. మొదటి చదవండి, 19 మొదటి వచ్చిన. ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గం చేత ప్రవక్తలందరినీ చంపించిన చాలు దేవుని పెట్టారా? చూసారా? యెజబెలు అహాబు భార్య. ఒక్కొక్కరి గురించి అది చెప్పాలంటే చాలా టైం పట్టింది అయ్యా. అహాబు గురించి చెప్పాలి. యెజబెలు తెలుసుగా మీకు? ఎవరు? అహాబు భార్య యెజబెలు. యెజబెలు ఎవరు అనుకుంటున్నారు? చాలా మంచి స్త్రీ, చాలా గొప్ప స్త్రీ. అమ్మా చూస్తున్నారా? ఈ చెట్టు కింద కూర్చున్నాడు ఆయన. ఏలియా ఎవరు? ఏ చెట్టు అది చెప్పండి? బదరీ వృక్షం. యోన ఏ చెట్టు కింద ఉన్నాడు? అబ్రహాం ఏ చెట్టు కింద ఉన్నాడు? సింధూర వృక్షం. అక్కడేం కనపడింది అబ్రహాంకి? దేవుని ప్రత్యక్షత. ఇక్కడేమొచ్చింది? యోనాకి కుళ్ళు కూతనం వచ్చింది, కోపం వచ్చింది.
ఇక్కడ ఏలియాకి ఏమొచ్చింది? చెట్టు కింద కూర్చుంటే మరణాపేక్ష గలవాడే, చచ్చిపోవడం ఒక ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఇది చాలు నన్ను తీసుకో. ఎప్పుడు ఈ ప్రార్థన చేయబాకండి. మీరు చేసిన వినడనుకోండి, చెప్తున్నా. అసలు ఈ ప్రార్థన ఎందుకు చేయాలి మనం? ఈ ప్రార్థన చేసేది ఎవరంటే భయస్థులు. చెప్పండి, ఎవరు? పిరిగితనం గలవారు, భయపడేవారు. దేవుడు నీ భూమి మీద పుట్టించింది నీకు నువ్వుగా ప్రాణం తీసుకోవడం కోసం కానీ, అందుకని ఆత్మహత్య పాపం. నీ ప్రాణాన్ని నువ్వు చేతులతో తీసుకోవడం, ఊరేసుకోవడం, ముందు దాగడం, ఇవన్నీ దేవుడి సన్నిధిలో పరలోకం వెళ్ళడం. అలా చనిపోయిన వాడు పరలోకం వెళ్ళడం, గుర్తుపెట్టుకోండి. బైబిల్లే స్పష్టంగా వ్రాయబడింది. కాబట్టి రోగం వచ్చి చచ్చిపోయినా పర్వాలా, పరలోకం వెళదాం. దేవుడు నేను తీసుకోవాలి అంతే. యాక్సిడెంట్ అయి చనిపోయినా పర్వాలేదు, నువ్వేం కావాలని చనిపోరా, ప్రమాదం జరిగి చనిపోయావు, పరలోకం వెళతావు దేవుడు నమ్మితే, నమ్ముంటే. ప్రయాణం చేస్తుండగా అనుకోకుండా మన నెత్తి మీద పడింది ఒక, మన ఎవడో పాపం లారీ టైర్ ఊడిపోయి వచ్చి వాటిని కొట్టింది, ఒకటి చచ్చిపోయాడు. దెబ్బ పట్టమని పడిపెట్టింది అంతే. లారీ స్పీడ్గా వెళ్తుంది, మరి ఏమైందో టైర్ ఊడిపోయింది, బర్ర స్పీడ్కి వచ్చి వాడిని కొట్టింది. కొట్టంగానే అంత ఫాస్ట్ మీద కొడితే ఉంటాడా? ఒరువైంది కదా, కొట్టంగానే కింద పడ్డాడు, చచ్చిపోయాడు. అయ్యో పాపం అంటాం. మరి ఇప్పుడు పర్వం వెళ్ళైనా దేవుడు నమ్ముంటే వెళతాడు. కాబట్టి నీకు నీవుగా ఎప్పుడు ఈ ప్రార్థన చేయబోగా తీసేసుకొని చెత్త ప్రయత్నాలు, పిచ్చి ప్రయత్నాలు చేయబాకండి. ఈరోజు ఎంతో మంది భయంతో ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. ఏరియా కూడా కోరతనాడు వచ్చి 850 మంది బయలు విగ్రహాలకు మొక్కే వారిని నిజ దేవుడు కాకుండా ప్రజలందరి తప్పుత్రో పట్టిస్తున్న ప్రవక్తలను చంపి ఒక నిజమైన ప్రవక్త, నిజమైన దేవుడిని ఆరాధించే ప్రవక్తను కలిగి ఉన్న ఏలియా ఒక ఆమెకు భయపడ్డాడు. ఆ పేరేంటి? అమ్మో, ఇప్పుడు మీకు అర్థం కావాలి, పురుషులను భయపెట్టే వాళ్ళు ఎవరో స్త్రీలు. మరి గట్టి చెప్పరే? ఖచ్చితంగా స్త్రీలారా. 850 మందిని చంపిన ఏలియా యెజెబెలు అనే ఒక రాణికి భయపడి పారిపోతున్నాడు. మరణాపేక్ష గలవాడి పారిపోయి ఒక చెట్టు కింద బదరీ వృక్షం కూర్చుని ప్రార్థన చేస్తాడు, ప్రభువా నా పిల్లల కంటే నేను గొప్పవాడిని కాదు, నన్ను తీసుకోయ్యా, నా ప్రాణం తీసుకోయ్యా అని ప్రార్థన చేస్తాడు. ఆ చెట్టు కింద ఏలియాను ఆవరించింది అంటే నిరుత్సాహము, భయము, పిరికితనం. చెప్పండి ఏంటమ్మా? పిరికితనం. ఈ రోజున మనలో కూడా ఇవే వెంబడి. చెప్పును కూడా దేవుడు అనుకునే వాళ్ళు ఉన్నారు, అవునా? తెలుసా మీకు? చెప్పును కూడా దేవుడు అనుకుంటున్నారండి కొంతమంది. ఈ మధ్యన గమనించాను. ఇలా ఎంత భయస్థులుగా మారిపోయాం మనం. దేవుని భయము లేని వారు, దేవునికి భయపడిన వారు అన్నిటికీ భయపడతారు, గుర్తుపెట్టుకోండి. అందుకనే మంగళవారం భయపడతాం, బుధవారం భయపడతాం, శుక్రవారం భయపడతాం, అమావాస్యకి భయపడతాం లేదా? ఇవన్నీ సృష్టించింది ఎవరు? మరి దేవుడి భయపడి వీడు భయపడతాడు. దేవుడు మనల్ని హాని చేయడం కోసం దేవుడు ఈ భూమిని సృష్టించలేదు. పగలు రాత్రి కోసం సూర్యచంద్రులు సృష్టిస్తే అవి వాటి కాలాలను బట్టి ముందుకెళ్తుంటే వాటిని చూసి అవి ఆగిపోయిందని అమావాస్యని, అవి వచ్చిందని పౌర్ణమి అని, చంద్రుడు వచ్చాడని, ఈ రోజు ఈ పని చేయాలి, ఈ రోజు ఆడపిల్ల వెళ్ళకూడదు, ఈ రోజు పెళ్లి చేయకూడదు, ఈ రోజు పునాది వేయకూడదు, ఈ రోజు ఇది చేయకూడదు అన్నావనుకో, నువ్వు భయపడుతున్నావు. నేను సృష్టించిన సృష్టికర్తకు భయపడాలి. ఏం చేస్తే ఏం మనం? అసలు ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చింది క్రైస్తవ్యం. దేవునికి భయపడని వాడు అన్నిటికీ భయపడతాడు, భయపడేవాడు రకరకాల మార్గాలు ఎన్నుకుంటాడు. దేవుని బిడ్డలారా జాగ్రత్త. అందుకే చెప్పుని దేవుడు చూసుకుంటాడు, ఇంకో దాన్ని దేవుడిగా పూజించుకుంటాడు, చీపురు కట్ట దేవుడు అనుకుంటాడు.
చీపురు కట్టం కూడా తల దగ్గర పెట్టుకుని పడుకునే తల్లులు తండ్రులు ఉన్నారు. ఇలా చెప్పులు పెట్టుకునేవాళ్ళు. చెట్టు నిండా కాలంటే చెట్టుకు ఒక చెప్పారు. అదే అంటే ఆ దృష్టి అంతా ఎక్కడ కావాలి ఇప్పుడు ఆ చెప్పుకి వెళ్తే ఆ చెప్పు ఇక ఆ చెప్పు కూడా మరి కొత్త చెప్పా అసలు పనికి మారు చెప్పు పెడతాడు. అంటే దిష్టి అంతా చెప్పు మీదకి వచ్చి హాయిలన్నీ బాగా కాసి చక్కగా మనం తినాలని అంతేనా? ఏంటమ్మా భయం నరదృష్టికి నల్లరాయి కూడా బండరాయి కూడా ఏమైందంట చెప్పారుగా, మాట పుట్టించారుగా. నరుడు దృష్టికి ఏమైనా బయలుపోద్దమ్మా, బండరాయి కూడా టాప్ను బయలుపోద్ది. అంటే మన దృష్టికి అంత పవర్ ఉందనే. ఇక మనకే అంత పవర్ ఉంటే మనం ఎందుకని మనం దేవుడు అయిపోతాం కదండి. మనం భయపడుతున్నాం, అన్నిటికీ ధైర్యపరిచేవాడు దేవుడు. ఏలియా భయపడుతున్నప్పుడు తోతొచ్చింది, ఆహారం ఉంటేను 40 రోజులు ప్రయాణం చేసే పని నీకుంది, భయపడద్దు. దేవునికి స్తోత్రం. సొరగా చెట్టు కింద కృతజ్ఞత లేదు, ఈ చెట్టు కింద భయంతో బతుకుతున్నాడు. ఆ చెట్టు కింద అబ్రహాము దేవుడి దర్శనాన్ని చూస్తున్నాడు. ఈ రోజున మనం కూడా జ్ఞాపకం చేసుకుంటాం, దేవుని పిల్లలుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుని యెజెబెలుకు భయపడుతున్న ఏలియాకి దేవుడు ధైర్యపరిచాడు. నిరుత్సాహం ఉన్నావా, భయంతో బ్రతుకుతున్నావా, తిరిగిదనంతో ఉన్నావా, అయితే ఏ పనిలో ముందుకెళ్ళలేమా. రోగం వచ్చిందంటే కూడా భయమే, మనకి జ్వరం వచ్చినా భయమే. ఒకేసారి ఆకుండా 10 తుమ్ములు వచ్చినాయి అనుకోండి, దానికి భయమే. 10 తుమ్ములు ఆకుండా టపా వచ్చినాయి అనుకోండి, అమ్మో ఏదో కీడు వచ్చేస్తుంది. దేవుని పెట్టారు ఎంత పెరిగిదన్నమాట మనకి. దేవుని నమ్మిన వాడు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారని చెప్పండి. అంటే నీకు ఏంటి తెలుసా, పరలోకం తర్వాత సంగతి. ముందు చచ్చిపోకూడదు, అది ముందు చచ్చిపోకూడదు ఇక్కడ. అది మన భయం ఏంటంటే చచ్చిపోతున్నామని భయం, పరలోకం వెళ్తామో లేదో భయం లేదు, చచ్చిపోతామని భయం. బతకాలి, అందుకే భయం. మన భయం అంతా చచ్చిపోతామని, మన భయం అంతా రోగం పెరిగిపోతాయని, మన భయం అంతా దయ్యాలు వస్తాయని, తొక్కుతాయని, మన దయ్యం అంతా కలిసి రాదని, అష్టదిగ్గజాలని మరి హైందవ శాస్త్రంలో కనపడుతుంటాయి. ఈశాన్యం, ఆగ్నేయం, తర్వాత నైరుతి, వాయువ, ఈ 4, ఇంకో 4, మొత్తం 8 ఉంటాయి అన్నమాట. 8 దిక్కుల్లో ఏది ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి. నేను కూడా గమనిస్తూ ఉన్నా దేవుని పిల్లలాగా, మన బ్రతుకులు ఎందుకు ఇట్లా అయిపోయినాయో అట్లా అయిపోయినాయి. దేవుని పిల్లలుగా ప్రార్థన చేసుకుంటున్నాను కానీ వాక్యానుసారంగా నడవనే మనకు భయాలు ఆవరించి తీస్తున్నందుకు ప్రియ దేవుని బిడ్డలారా, ఇల్లు కట్టడానికి పునాది చేస్తాం, పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, కానీ చేసేదంతా కూడా భయంతో చేస్తానే. వెళ్ళినప్పుడు అంతే, ఆడపిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు అంతే, ఇంటికి అక్కడికి పంపించేటప్పుడు ఎన్ని మన జీవితాలు కడతనయ్యా. చివరికి ఇదేం దరిద్రం కానీ చచ్చిపోయినప్పుడు కూడా మనం అన్ని సెంటిమెంట్లే. ఏమ్మా చచ్చిపోయాడు, అసలోడే పోయాడు, అసలామే పోయింది, వాడిని తీసుకెళ్ళి గుంటలో పెడితే 4 రోజులు అంతా మర్చిపోతాం, మన చక్కగా తింటాం, నిద్రపోతాం, అయిపోయింది. ఒక 3-4 నెలలు 6 నెలలు మొత్తం మర్చిపోతాం. ఇప్పుడు వాడిని తీసుకెళ్తాడు, వాడిని అటు ఆ చెప్పిన ప్రకారం తీసుకెళ్తే పర్లోకం వెళ్తాడా మనకు తెలియట్లా. మనకి ప్రియులారా గమనించండి, ఎట్ట పెట్టినా వాడు ఒంట్లో మట్టిలో కలిసిపోతాడు. ఎట్ట పెడితే సముద్రంలోకి వెళ్ళి చచ్చిపోయాడు, వాడి మాట సంగతి ఏంటి, మరి వాడిని పెట్టాడు, సముద్రం పెట్టింది. ప్రమాదంలో కొంతమంది మొన్న చూసారా, ఉధృతి వచ్చింది, వరద వచ్చింది, 8 మంది ఒకే కుటుంబస్తులు చిన్న వాగు దాటుతూ ఉండగా అనుకోకుండా వరద ఉధృతి పెరిగింది. ఒక కొండ రాయి మీద నిలబడి అట్టాకి పాపం 8 మంది పిల్లలు, దాని 3 పిల్లలు కూడా ఉన్నారు, 3 నలుగురు అందరూ
గట్టిగా కౌగులించినట్టు గట్టి ఉన్నారు. వరద పెరిగిపోయింది, మొత్తం 8 మంది కొట్టుకెళ్ళిపోయారు. దొరకలా శవాలు, ఎటు పోయారో కూడా తెలియదు. మరి వాళ్ళని ఎటు పెట్టారు ఇప్పుడు చెప్పండి మెట్లో? ఇది కాదు మన భయ్య చచ్చిపోయేటప్పుడు అది చేయని ఇది చేయని ఇది చేయని అంటారా పర్వాలేదు. అక్కడ సెంటిమెంట్లు, పెళ్ళప్పుడు సెంటిమెంట్లే, ఆమె దేవుడు గర్భాల నుంచి దాని దగ్గర సెంటిమెంట్లే. ఎన్ని కూడా మన భయాలతో మనము చేస్తున్నాం, పాపాన్ని మూట కట్టుకుంటున్నాం. దేవుని పిల్లలైన వారు ఒకటే ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం, మనలో ఉన్నటువంటి భయాలు తొలగించుకుందాం. అబ్రహాములాగా దేవుని ప్రత్యక్షత పొందుకుందాం. చెప్పండి అమ్మా, ఏం పొందుకుందాం? యోనాలాగా కృతజ్ఞత లేని వారిగా ఉండొద్దు. మూడవదిగా ఏలియాలాగా భయపడేవారిగా, మరణ భయం, రోగ భయం, అప్పుల భయం. అబ్బో ఇది చెప్పలే నేను, అప్పుల భయం. అందరికి ఇప్పుడు ఏం భయం పెట్టుకుందమ్మా? అప్పులు లేని కూడా చేస్తుందంటే ఎవరైతే పేరండి దేవుళ్ళు లాంటి శాసగారు ఉన్నారు అమ్మ. అప్పులు లేని వాళ్ళు అంటే కోట రామకోట కూడా చేర్చచ్చు. ఉన్నాయా మీకు కూడా అప్పులు? ఉన్నాయా? చేతి మరి ఎత్తండి అమ్మా, మీకు అప్పులు ఉన్నాయండి, ఎత్త కన్నారు, ఎత్తవే. భయాలు విడిచిపెడదాం, దేవుడికి అప్పగించుకుని ప్రార్థన చేద్దాం. మందిరంలో దేవుడు కాపాడుతాడు, ఆయన చేసే కార్యాలు మనకి అద్భుతంగా చేస్తాడు. ధైర్యంగా ఉందాం, విశ్వాసం ముందుకు వెళదాం. అట్టి కృప దేవుడు మనకి ఈ మధ్యాహ్న కాలం దయచేయండి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒకటి